హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. మనం తెచ్చుకున్న కొత్త కుండలో మనం చేసుకున్న స్ప్రౌట్స్తో రాయలసీమ వైపు చాలా చాలా ఫేమస్ ఫుడ్ అనమాట ఇది. అదేంటంటే రాగి ముద్ద. బట్ దాంట్లో చాలామంది చాలా మెథడ్స్ చేస్తారు. బేసిక్గా ఏంటంటే కొన్ని బియ్యము లేదంటే జొన్న నూకలు అలా వేసి చేస్తారు. చాలామంది మాత్రం బియ్యం వేసి చేస్తారు దీంట్లో. సో నాకు ఎందుకో నచ్చదు. అసలు తినేదే రాగి ముద్ద, మంచిగా హెల్దీ కొరకు తింటాం, మళ్ళీ బియ్యం ఏంటి అనిపిస్తుంది అనమాట నాకు. అంటే టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనిపిస్తుంది. సో అందుకే ఏంటంటే మరి టేస్ట్ అదే ఆ బియ్యము మధ్య మధ్యలో వస్తూ ఉంటే కూడా భలే ఉంటుంది. అది తిన్నప్పుడు రాగి ముద్ద తిన్నప్పుడు భలే ఉంటుంది. సో దానికి ఆల్టర్నేట్గా నేను రాగి ముద్ద టేస్ట్ ఉండాలి అండ్ హెల్దీ ఉండాలి, తినేటప్పుడు బాగుండాలన్నమాట, పంట కిందికి అలా రావాలి ఏదన్నా. సో అందుకు నేను డిఫరెంట్గా చేస్తాను, కానీ చాలా టేస్టీ, చాలా హెల్దీ. చూడండి ప్రాసెస్ మీరే, మీకు కూడా నచ్చుతుంది, 100% నచ్చుతుంది. నేను ఎంత నమ్మకంగా చెప్తున్నా అంటే నిజంగా మీకు నచ్చుతుంది ఇది. సో ముందే చెప్పేస్తున్నా, నచ్చిందా లేదని తర్వాత అడగట్లేదు, ముందే చెప్తున్నా మీకు నచ్చుతుంది, బెస్ట్ అని చెప్తారు నాకు. చూడండి ఆ ప్రాసెస్. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు. అది ముద్ద చేయడం అనేది రెగ్యులర్ ప్రాసెస్సే, కాకపోతే నాకు పిండి వచ్చేటప్పుడు కొంచెం ఉండలు కడుతుంది అంటారు కదా, అప్పుడు కొంచెం చేంజెస్ చేసుకుంటాను ముద్దలు కట్టకుండా. అంతే, మనం అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇది ఫస్ట్ నీళ్ళు పోసేద్దాం దీంట్లో ఏం చేయాలంటే నేను ఆల్రెడీ స్ప్రౌట్స్ పచ్చివి తినొద్దు అని చెప్పాను, ఉడికింది ఉడకొద్దు తినొద్దు అని చెప్పాను కదా. సో అందుకే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటాయి, మధ్య మధ్యలో గుడాలు వచ్చినట్టు వస్తాయి అనమాట. దీంట్లో ఏం చేయాలంటే గుప్పెడు నేను శనగలు అండ్ పెసళ్ళు వేస్తాను, స్ప్రౌట్స్ వేయండి. ఓకే, వేసేసి కొంచెం మంచిగా వేసుకోండి. సాల్ట్ ఎంత కావాలంత సాల్ట్ వేసేసుకుందాం ముందే. ఓకే, స్ప్రౌట్స్ కొంచెం మంచిగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా కాబట్టి. హాఫ్ బాయిల్డ్ అవుతాయి అందులో మంచిగా, సూపర్ ఉంటుంది టేస్ట్. కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా అదే అయితే బాగా వేసేస్తాను, గుప్పడి వేస్తాను, బట్ బాగా వస్తాయి అన్నమాట నాకు. నోటి కిందికి స్ప్రౌట్స్ రావాలి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ మీద పెట్టి నీళ్లు మరిగించేసేద్దాం. మరిగించాక రెగ్యులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో రాగి పిండి వేసేసి ముద్ద చేసుకుందాం, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాం కదా, స్ప్రౌట్స్ బాయిల్ కావాలి. వాటర్ బాయిల్ అని చెప్పి స్ప్రౌట్స్ బాయిల్, దానికి ఎక్కువ టైం పెట్టొద్దు మనము. చూడండి, ఇప్పుడు ఆన్ చేసుకుందాం మనం, మూత పెట్టేద్దాం. ఈలోపు ఏం చేసుకుందామంటే రాగి ముద్ద ఒక్కటి బాగుండదు. రాగి ముద్ద కాంబినేషన్ ఏంది, మంచి పచ్చడి. సో ఆ పచ్చడి ఏం చేద్దామంటే ఈరోజు టమాటా మిరపకాయల పచ్చడి కూడా చేసేద్దాం. దాంట్లోకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. రాగి ముద్దలకి ఎప్పుడు కూడా కారం ఉంటేనే బాగుంటుంది. పప్పుచారు అండ్ పచ్చడి సూపర్, పల్లీల పచ్చడి సూపర్ ఉంటుంది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే టమాటో పచ్చడి చేసుకుందాం. యాక్చువల్లీ ఒకటే అనుకున్నా, రాగి ముద్ద ఒక్కటి చేసి చూపిస్తే సరిపోతుంది, పచ్చడిస్ వేరే చేసేద్దాం అనుకున్నా. బట్ అది కూడా చేస్తున్నా కదా, చూపిస్తే ఒక పని అయిపోతుంది, మంచిగా పక్కన కలర్ఫుల్గా కనపడుతుందని చూపిస్తాను మీకు. టమాటో పచ్చడి అందరికీ తెలిసిన పచ్చడి కదా, సింపుల్ పచ్చడి ఏమి ఉండదు, కానీ చేసుకుంటే మాత్రం ఎవరో వదిలిపెట్టకుండా తింటాము. చేసుకునేకైనా ఓపది మనకు, అప్పుడప్పుడు చేసుకుంటుంటాం అనమాట. రోజు ఉంటే రోజు తింటాం. సో టమాటో పచ్చడిలోకి ఏం లేదండి, కొన్ని నువ్వులు. ఓకే, ప్రతిసారి చెప్తాను నేను, నువ్వులు పల్లీలు వేయించి ఇంట్లో పెట్టుకుంటాను, అందుకే అప్పటికప్పుడు వేసేస్తాను. మళ్ళీ వేయించే ప్రాసెస్ ఎప్పుడు చూపాను. బట్ ఇంత చెప్పిన ఎవ్రీ టైం అడుగుతారు, అది పచ్చివా వేయించినాయని అడుగుతారు అనమాట. సో పల్లీలు నువ్వులు, నిజానికి నాకు పల్లీలు వేస్తే ఇష్టం, కానీ హెల్త్కి మంచిదని నువ్వులు కూడా వేస్తాను అనమాట. దాంట్లో కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అన్నమాట. ఓకే, దీన్ని మిక్సీలో వేసి ఒకసారి తిప్పుకొస్తాను. ఓకే, కొంచెం కచ్చపచ్చ
మరీ మెత్తగా చేయలేదు, ఎందుకంటే టమాటాలు వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. నాకు ఆ పల్లీలు నువ్వులు కొంచెం కొంచెం అలా ఉంటేనే ఇష్టం అనమాట. దీంట్లో మిరపకాయలు అండ్ ఉడికిచ్చి పెట్టుకున్న టమాటాలు. అంటే ఇది ఎందుకు గబగబా చూపిస్తున్నానంటే మెయిన్ డిష్ మనది ఇది కాదు కదా, అందుకే ఇది గబగబా చూపించేస్తున్నాను. మళ్ళీ మనం తీరిగ్గా మన చెట్లకు తెంపుకొని వచ్చి మంచిగా టమాటాలు బాగా పండిన టమాటాలు తెచ్చుకొని మళ్ళీ తీసుకుందాం. అది మనకు ప్రాసెస్, ఇది ప్రాసెస్ కాదు మనకు. అంటే ఈ టమాటాలు కూడా మన చెట్టువి, అందులో డౌట్ లేదు, టమాటాలు మన చెట్టువే. మిరపకాయలు మాత్రం కావు, కొనుక్కొచ్చిన. ఎందుకంటే అవి మన దగ్గర చూసుకోకుండా వేసిన దొడ్డు మిరపకాయలు వచ్చినాయి. ఈ మిరపకాయలదేమో అయిపోయింది పంట. ఇప్పుడు మళ్ళీ నారు వేసాం, మనమే వేసాం నారు. సో వేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఇదనమాట. సో కొంచెం కచ్చపచ్చ ఉండాలండి పచ్చడి ఎప్పుడు. అంటే అప్పుడు ఏంటంటే కొంచెం నూరిన పచ్చడిలాగా, అంటే రోటి పచ్చడిలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి తీసుకుందాం. ఇదిగోండి, టమాటాలను కూడా నేను జస్ట్ అలా ఒక్క తిప్పుడు తిప్పాను అనమాట. అందుకే అలా కచ్చాపచ్చగా రోటి పచ్చడిలాగా ఉంది. సో మిక్సీలో కూడా రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు, కానీ రోటి పచ్చడిలాగా టేస్ట్ రాలేదు, కానీ పచ్చడిలాగా ఏదో మన తృప్తి అనమాట అది. సో చేసుకోవచ్చు. మన టమాటో పచ్చడి రాగి ముద్దలోకి రెడీ అయిపోయింది. మన కుండ సంగతి ఏందో చూద్దాం రండి. దీని సంగతి తీద్దాం. మసులుతున్నట్టు నీళ్ళు. ఇంకొక 2 మినిట్స్ ఏంటంటే ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయితే బాగుంటుంది. అంటే తక్కువ వాడతాం కాబట్టి ఇలా ఆల్రెడీ ఉన్నది కొంటాను నేను. బట్ ఇది స్ప్రౌట్స్తో చేసిన రాగులతో చేసిన రాగి పిండి అనమాట. ఇలా ఇక్కడ నేనేం చేస్తానంటే గడ్డలు లేకుండా, ఇక్కడ ముద్దలు లేకుండా కలిపేసుకుంటాను. ఓకే, ఇలా మీరు డైరెక్ట్గా చేయడం పర్ఫెక్ట్గా వస్తే చేసేసుకోండి, బట్ ప్రాసెస్ మాత్రం ఇలా చేయండి. అంటే స్ప్రౌట్స్ వేసి ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతున్నాయి, ఇందులో వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టి వేద్దాం. ఇలా అంతా వేసుకున్నాం కదా, బాగా కలుపుదాం. కొంచెం ధైర్యంగా అనమాట, ఉండలు గట్టదనే ధైర్యంతో కలపవచ్చు. సో ఇలా వాటర్లో కలిపేసుకోవడం వల్ల మనకు కొంచెం ఏంటంటే రెగ్యులర్ దానికంటే కొంచెం మెత్తగా పడింది కదా. ఈ స్టేజ్లో ఏం చేస్తానంటే మళ్ళీ కొంచెం పొడి పిండి వేస్తాను అనమాట. వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. అండి అది దగ్గర పడుతుంది కదా, ఈ స్టేజ్లో ఏం చేయొచ్చు అంటే ఇంకా బాగా టేస్ట్ రావాలంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం ఒక స్పూను నెయ్యి, ఇది ఆప్షనల్.
సో అది ఆప్షన్ కాబట్టి మీ ఇష్టం. వద్దనుకుంటే వద్దు, తినాలనుకుంటే వేయండి, బట్ ఘుమఘుమలాడిపోద్ది అనమాట. ఇది ఆవు నెయ్యి, అందుకే తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా వేసామా, సిమ్లో పెట్టి అలా వదిలేయాలి కాసేపు. ఇప్పుడు మన రాగి ముద్ద కొంచెం మగ్గుతూ ఉంది కదా, ఈ లోపు టమాటో పచ్చళ్ళు కొంచెం తాలింపు పెట్టుకుందాం. యాక్చువల్లీ ఇలాగే తిన్నా బాగుంటుంది, కొంచెం తాలింపు పెడదాంలేండి. దీంట్లో తాలింపుకు కొంచెం నూనె, ఎక్కువ వద్దు, ఇందులో నెయ్యి వేసుకున్నాం కదా, అసలు లేకున్నా బాగుంటుందని చెప్పాను కదా ఇందాకే. ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. మన తాలింపు రెడీ అయిపోయింది, వేసేద్దాం. చూడండి, మన రాగి ముద్ద అయిపోయింది. మనం ఒక స్పూను నెయ్యి వేసాం కదా, అది అలా పైనే ఉందన్నమాట. ఓకే, దీన్ని దించేద్దాం ఇంకా. ఇదిగోండి, మన ఇంటి టమాటోలతో చేసిన టమాటో పచ్చడి, మనం తయారు చేసిన స్ప్రౌట్స్తో చేసిన రాగి ముద్ద, మన ఇంటి అరటి చెట్టు అరటాకు. కలర్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, సో బ్యూటిఫుల్ కదా, చూస్తేనే టెంప్టింగ్ ఉంది. కొంచెం బాయిల్డ్ అయ్యి వస్తాయి మన నోట్లోకి. సో సూపర్ హెల్దీ, చాలా టేస్టీ, 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మీ అందరికీ 100% నచ్చుతుంది. ఇంత ధైర్యంగా చెప్తాను నేను. సో దీంట్లో పప్పుచారు ఉంటే సూపర్ ఉండేది, ఇప్పుడు లేదు, తర్వాత చేసి తింటా. సో మీకు చూపించలేను కాబట్టి ఇలా చేసుకొని తినండి. నాకు ఫీడ్బ్యాక్ 100% ఇవ్వండి కంపల్సరీ, ఎందుకంటే మంచిగా చేసినా నాకు నమ్మకం కదా, అందుకు అడుగుతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.